హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండర్ 10 మినిట్స్ దిస్ ఇస్ లహరి శెట్టి. సో బేసిక్గా ఏంటంటే ఇవాళ నేను ఆల్రెడీ నా డ్రెస్ చూసి మీకు అర్థమైంటుంది. ఇట్స్ ద ఫ్లవర్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే దుబాయ్లో మిరాకిల్ గార్డెన్ అండ్ గ్లోబల్ విలేజ్ చూద్దాం వచ్చేయండి. మిరాకిల్ గార్డెన్ ఏంటంటే కొన్ని బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్, మనకు తెలియని ఫ్లవర్స్ కూడా చాలా చాలా ఉంటాయి. అండ్ వాటిని డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో బిల్డ్ చేసి ఉంటారనమాట. దట్స్ రియలీ రియలీ కూల్. అండ్ గ్లోబల్ విలేజ్ ఏంటంటే ఇప్పుడు మన కంట్రీది ఒక పెవిలియన్, చైనాది ఒక పెవిలియన్, యూరప్‌ది ఒక పెవిలియన్, ఇలా పెవిలియన్స్ ఉంటాయన్నమాట. పెవిలియన్‌లో అంటే ఒక ఆర్కిటెక్చర్ పెవిలియన్ అంటే లోపలికెళ్ళగానే అక్కడ ఫుడ్ ఐటెమ్స్ ఏంటి, ఆహ్, అక్కడ ఏమంటారు, అక్కడ ఎలాంటి బట్టలు ఫేమస్, అసలు ఫేమస్ థింగ్స్ ఏంటి అవన్నీ అమ్ముతుంటారు. కావాలంటే మనం వాటిని కొనుక్కోవచ్చు. సో, ఇలాంటి పెవిలియన్స్ అక్కడ 1000 ప్లస్ ఉంటాయన్నమాట పెవిలియన్స్. అంటే ఇట్స్ లైక్ బిగ్ ఎగ్జిబిషన్‌లా ఉంటది. ప్రతి ఒక్క కంట్రీ ఎగ్జిబిషన్ ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో, గ్లోబల్ విలేజ్ ఈస్ లైక్ దట్. అండ్ మిరాకిల్ గార్డెన్ మీరు ఖచ్చితంగా లవ్ చేస్తారు. సో, అదంతా కలిపి మన ఒక్క 10 మినిట్స్‌లో దుబాయ్ మీరు వెళ్తే మాత్రం ఈ వీడియో అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. చాలా మంచి టిప్స్ కూడా ఇస్తాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే దుబాయ్ మిరాకిల్ గార్డెన్ చూసేద్దాం. ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుంటది. ఇలా పైనంతా ఇలా ఉంటది. యాక్చువల్‌గా ఇవన్నీ రియల్ ట్రీస్, రియల్ ఫ్లవర్స్ అన్నమాట. కానీ ఏ ఫ్లవర్ ఎక్కడ పడిపోవడం మనం చూడము. మామూలుగా ఫ్లవర్స్ అంటే రాలిపోతాయి కదా! ఇవైతే ఎక్కడ రాలిపోవు. చాలా క్రౌడ్ ఉండింది మేము వెళ్ళేటప్పుడు. ఎంతంటే అసలు నాకు వీడియోస్ చేయడానికి కూడా చాలా కష్టమైంది. బట్ కొంచెం స్టాండ్ ఉండడం వల్ల కొంచెం యూజ్‌ఫుల్ అయిందనమాట. అంటే మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ లీవ్స్, గడ్డి ఇలాగే ఉంటది. అంటే ప్రతిరోజు మైట్ బి ట్రిమ్మింగ్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. బట్ మనకెక్కడ ఏ ఆకు రాలినట్టు గానీ, ఏ పువ్వు రాలినట్టు గానీ మనకెక్కడా కనిపించదు. ఒక రకంగా చూసుకుంటే ఒక డిస్నీ ల్యాండ్‌లో ఉన్నట్టుగానే ఉంటది. బట్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. డిస్నీ ల్యాండ్‌లో మైట్ బి ఫ్లవర్స్ ఉండకపోవచ్చు. చిన్న చిన్న గార్డెన్స్ ఉండొచ్చు కానీ ఇట్స్ కంప్లీట్‌లీ మేడ్ విత్ ఫ్లవర్స్, ట్రీస్, గ్రాస్ అండ్ మిగతా చెట్లేమన్నా ఉంటే వాటితో. ఇంతకుముందు చాలా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఫ్లవర్స్ టైప్స్ ఉండేవంట. ఒక్కొక్క సీజన్‌లో ఒకలా ఉంటది. డిసెంబర్, జాన్వరి, ఫిబ్రవరి ఈ టైంలో అయితే ఇలాగుంటది. మిగతా టైంలో దీన్నసలు ఓపెన్ కూడా చేయరు. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ అంటే ఎండకి ఇవన్నీ అసలు బ్రతకవంట. సో, ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే కొంచెం ఈ ఫిబ్రవరి వరకు వాళ్ళకు కొంచెం కూల్‌గానే ఉంటది క్లైమేట్. మనకిక్కడ ఎలా ఉంటదో అక్కడ అలా ఉంటది. సో, వాళ్ళకది కూల్ క్లైమేట్ అనమాట. ఇక్కడ ఎంత బావుందంటే ఆర్కిటెక్చర్ ఒక్కొక్కటి. ఈ ఆర్కిటెక్చర్ వాళ్ళు ట్రై చేయలేదు అనేమి చెప్పడానికి లేదు. అన్ని ఆర్కిటెక్చర్స్ ట్రై చేశారు. చాలామంది ఎన్ని ఫోటో స్పాట్స్ ఉన్నాయంటే చాలామంది అంతగా ట్రై చేస్తున్నారు. కానీ హ్యూజ్ క్రౌడ్ ఉండడం వల్ల ఫోటోస్ తీసుకోవడానికి అంత ఈజీగా అయితే ఎక్కడా లేదు. ఇలా వీడియోస్, వ్లాగింగ్ తీయడానికైతే స్పేస్ ఉంది కానీ బట్ ఫోటోస్ తీసుకోవడం చాలా చాలా కష్టమైంది. నాకు ఒక 4 ఫోటోస్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం. జస్ట్ బికాస్ ఆఫ్ హాలిడే సీజన్. అండ్ ఇప్పుడే కూడా ఉంటాయి ఇవి. మళ్ళీ మనం వేరే మంత్స్‌లో వెళ్తే మేబీ మిరాకిల్ గార్డెన్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఇంత బ్యూటిఫుల్‌గా అయితే అస్సలుండదు. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకునేటట్టుంటే మేబీ నవంబర్, అక్టోబర్ కూడా కాదు. నవంబర్, డిసెంబర్, జాన్వరి అండ్ ఫెబ్ కూడా ఐ డోంట్ థింక్ సో. మనకి ఇక్కడ ఎండలు మొదలైపోయాయి. వాళ్ళకక్కడ ఎండలు ఉండవని చెప్పడానికి అస్సలు లేదు. ఇక్కడ తినడానికి గూడా చాలా చాలా వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని ఆప్షన్స్ అంటే మాక్సిమం అన్నీ దొరికేస్తాయి. ఇండియన్, ఫారిన్‌లో వాళ్ళు దుబాయ్‌లో ఏం తింటారో అది. ఫారినర్స్ కోసం అది జాపనీస్, చైనీస్ అన్ని ఫుడ్స్ ఉంటాయి. మేమైతే స్వీట్ కార్న్ ట్రై చేసాము. ఇంత కాస్ట్‌లీ స్వీట్ కార్న్ నేనైతే ఎప్పుడు తినలేదు. మా డ్యాడీ స్వీట్ కార్న్ ట్రై చేద్దాము. కాకుంటే చాలా స్వీట్‌గా ఉంది. మనకిక్కడ దొరికేదానికంటే అక్కడ ఇంపోర్టెడ్ అయినా కూడా ఇంకా చాలా స్వీట్ ఉండింది. మేబీ మాకొకటి 500 ఏమో పడిందనుకుంటా. ఒక్క స్వీట్ కార్న్ 500. నా లైఫ్‌లో తిన్న కాస్ట్‌లీయెస్ట్ స్వీట్ కార్న్ ఇది. అండ్ మీరు చూస్తున్నారు కదా ఫ్లవర్స్, మేము వెళ్ళినప్పుడైతే మాక్సిమం అన్నీ ఒకటే కలర్స్, పింక్, రెడ్, వైట్ ఇలాగే ఉన్నాయన్నమాట. అంటే ఈ ప్లేస్‌ని ఒక ఇంచుని కూడా వదలకుండా ఎంత నీట్‌గా చేశారు. ఇది చూడండి, క్లాక్ లాగా ఫ్లవర్‌నయితే చేశారన్నమాట. అది యాక్చువల్‌గా టైం ప్రకారంగానే తిరుగుతది. నాకి ఇక్కడైతే చాలా నచ్చింది. ఇట్స్ ఫుల్ ఆఫ్ పింక్. ఇది మీరు రీల్స్‌లో చాలా చోట్ల చూసే ఉంటారు. ఇంకా ఇదైతే ఒక కోట లాగా ఉందనమాట. మనకు బెంగుళూరు ప్యాలెస్ ఎలాగుంటదో మీరు చూసే ఉంటారు, బెంగుళూరు ప్యాలెస్ పిక్చర్స్. సేమ్ ఇక్కడైతే ఎంట్రీ అలాగే ఉంది. అంతా ఒక్కొక్క థీమ్ అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా ఎళ్తే ఒక్కొక్క థీమ్ ఎలా ఉంటది, ఏదో ఒక వెడ్డింగ్ ఫోటోషూట్స్ థీమ్స్ ఎలా ఉంటాయి,
ఇక్కడ కూడా అలాగే ఉంది. మనం చాలా ఫోటోస్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఖాళీ స్పేస్ ఉంటే. లేకుంటే చాలా చాలా కష్టం. మాక్సిమం ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్లవర్స్ మీద అంతగా ఎక్కువగా ఫోకస్ అయితే చేయలేదు. నాకైతే ఒక గార్డెన్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. ఐయామ్ లైక్ ఎ ప్రిన్సెస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మెయిన్‌గా ఈ లవ్ సింబల్ నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి నియర్లీ హాఫ్ అన్ అవర్ తంటాలు పడ్డాను. కానీ ఐ డిడ్ంట్ గెట్ ఎ ఫోటో. నెక్స్ట్ దాని నుంచి ఇలా పైకి ఎక్కగానే వ్యూ ఇలా ఉంటది. ఎమిరేట్స్ దుబాయ్‌ది ఫేమస్ ఫ్లయింగ్ కంపెనీ కాబట్టి దాన్ని కూడా వాళ్ళు ఒక ఏరోప్లేన్ లాగా ఫ్లవర్స్‌తో చేశారు. ఇవి వాడిపోతాయో కూడా తెలీదు నాకు ఈ ఫ్లవర్స్. అంటే రాలట్లేదు, అలాగా వాడిపోవట్లేదు. కానీ లోపల ఇక్కడ చూస్తున్నారు కదా! అవి వేలాడుతూ ఉన్నాయి. కానీ లోపల చూస్తే మట్టి అయితే ఉంది. మట్టి ఉంది. అవి ముట్టుకుంటే రియల్ అనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ ఫ్లవర్స్ రాలట్లేదు. అసలు ఏం టెక్నాలజీ యూజ్ చేశార్రా బాబు! అనేది కూడా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. నెక్స్ట్ అయితే చిన్న పిల్లలకి థీమ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఒక టెడ్డీ బేర్ లాగా ఇలాగ ఇక్కడ చాలా మంది ఫోటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా ఇలా ఒక ఫ్రెంచ్ కాలనీ ఇలా ఉంటది. ఇలా పెంగ్విన్స్ అలా ఉన్నాయి. పెంగ్విన్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. ముందు మనం హార్సెస్ చూసాం కదా స్టార్టింగ్‌లో. ఇక్కడైతే పెంగ్విన్స్ ఉన్నాయి. చాలా చాలా ముద్దుగున్నాయి. ఇక్కడంతా ఇంకా పిల్లల థీమ్ అలాగా ఉంది. మనకు ఈ ఫ్రెంచ్ కాలనీ పాండిచ్చేరిలో ఎలాగుంటదో అలాంటిదే సేమ్. ఇక్కడ అన్ని హౌసెస్‌లా ఉంటది. అటు చూడు, ఇటు చూడు ఎక్కడ చూసినా హౌసెస్‌లా ఉంటది. కానీ హౌసెస్ కూడా మొత్తం అన్ని పూలతోనే ఉంటాయి. అన్నీ ఇలాగే ఉంటాయి. నువ్వు ఇక్కడ నిలబడితే ఫోటో సరిగ్గా రాదు అనే అసలు ఆలోచనే లేదు. ఈ మిరాకిల్ గార్డెన్‌లో ఎక్కడ నిలబడినా, నువ్వు ఎక్కడ కూర్చున్నా ఫోటోస్ అమేజింగ్ వస్తాయి. ఓన్లీ థింగ్ క్లైమేట్ సహకరించాలే కానీ మిగతావన్నీ చాలా బాగొస్తాయి. మేము వెళ్ళింది 4 ఆర్ 5:00 అనుకుంటా. 4 ఆర్ 5:00 ఆ టైంలో ఇక్కడున్నాం కాబట్టి అంత ఎండ కూడా లేదు. ఇంకా చాలా బావుంది. మార్నింగ్ మేబీ మధ్యాహ్నం 1 ఆర్ 2కైతే ఎండ ఉంటది కాబట్టి మేబీ అంత రాకపోవచ్చు. మీరు గూడా ప్లానింగ్ చేసుకునేలాగుంటే 4 ఆర్ 5:00, 6 లోపల వెళ్ళండి. మేబీ దిస్ 4-6 గోల్డెన్ అవర్ అంటారు కదా! ఆ అవర్‌లో ఎళ్ళండి. మీరు ఖచ్చితంగా నచ్చుతది. ఎందుకంటే ఆ గోల్డెన్ అవర్‌లో ఫ్లవర్స్ కూడా అలాగే మెరుస్తుంటాయి. మనం ఆపోజిట్ సన్ డైరెక్షన్‌లో నిలుచుకుంటే మాత్రం ఇంకా చాలా వస్తాయన్నమాట. అండ్ మెల్లమెల్లగా 6 అవ్వగానే ఇలా లైట్స్ ఎయడం స్టార్ట్ చేశారు. చిన్నగా లైట్స్. అండ్ ఇది త్వరగా కూడా క్లోజ్ అవుతుంది. మరి నైట్ చూసేంతలా ఏముండదు. కంప్లీట్‌గా ఎండలో చూసేలాగా కూడా బాగుండదు. ఇట్స్ జస్ట్ నేచురల్ గోల్డెన్ అవర్‌లో చూస్తే చాలా బావుంటది. నెక్స్ట్ మేమైతే గ్లోబల్ విలేజ్‌కెళ్ళిపోయాము. చెప్పాను కదా! గ్లోబల్ విలేజ్ అంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఫుల్ ఆఫ్ పెవిలియన్స్. చైనాకొక పెవిలియన్, ఇండియాకొక పెవిలియన్, యూరప్‌కొక పెవిలియన్ అని కట్టుంటారు. ఇది చూసారు కదా! ఇది న్యూయార్క్‌ది. న్యూయార్క్ మనకు సింబల్ చూడగానే అర్థమవుతుంది ఆ స్టాచ్యూ. దాంట్లో అమెరికాలో దొరికే, కెనడాలో దొరికే గానీ ఏవుంటే అవన్నీ అమ్ముతుంటారు. వాళ్ళ కల్చర్ చూపిస్తారు. అలా ప్రతి ఒక్క పెవిలియన్ ఉంటది. ఇది పారిస్ పెవిలియన్. ఇలాగ నేను చూపిస్తున్నాను కదా! చాలా ఉన్నాయి. నాకు కొన్ని తెలియని కంట్రీలు గూడా ఉన్నాయక్కడ. ఇదెలా ఉందంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎగ్జిబిషన్ అనమాట. పెద్ద ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అయితే అలా ఉంటది. కువైట్‌ది. అలాగా ఇండియాదైతే నాకు చాలా నచ్చింది. ఇండియాది చాలా పెద్దగుంది. మేము వెళ్ళినప్పుడు ఆ క్లాసికల్ డాన్సెస్ కూడా చేస్తున్నారు. ఇదైతే ఈజిప్ట్‌ది. మేమైతే ఇందులోకి వెళ్ళడానికేం ట్రై చేయలేదు. బికాస్ నేను ఎలాగో కొనను కాబట్టి. నేనైతే చైనా దాంట్లో చాలా కొన్నాను. నెక్స్ట్ దుబాయ్ షాపింగ్ హాల్ చూపిస్తాను. దట్స్ ద లాస్ట్ వీడియో ఆఫ్ దుబాయ్. ఇక్కడికి చాలా లాగ్ అయిపోయింది దుబాయ్‌వి. సో, లాస్ట్ వీడియోలో నేనేమేమి కొన్నాను ఈ చైనా పెవిలియాన్‌లో అనేది కూడా చూపిస్తాను. మాక్సిమం ముస్లిమ్సే ఉన్నారు ఇక్కడంతా. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇట్స్ ముస్లిం కంట్రీ అండ్ పిల్లలైతే చాలా చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఈ గ్లోబల్ విలేజ్ నాకెందుకు నచ్చిందంటే అన్ని కంట్రీస్‌ని ఒక చోట చూడటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఇక్కడ తప్ప మేబీ మనం ఎక్కడ చూడలేమేమో. ఇది ఇండియా పెవిలియన్ ఎంత పెద్దగుంది కదా! మన పంజాబీ డాన్సెస్ చేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ భరతనాట్యం, కూచిపూడి ఇవి గూడా చేశారనమాట. తెలుగు పాటలు గూడా విన్నాను. దుబాయ్‌లో తెలుగు పాటలు వింటుంటే నాకు చాలా చాలా అనిపిచ్చింది. ఎంత డెవలప్ అయింది అని చెప్పేసి. ఇది గ్లోబల్ విలేజ్ అండ్ ఎవ్రీథింగ్. నేను నెక్స్ట్ దాంట్లో చెప్పాను కదా! మంచి షాపింగ్ హాల్ నేనేమేమి చూపిచ్చానో చూపిస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండర్ 10 మినిట్స్. దిస్ ఈజ్ లహరి శెట్టి సైనింగ్ ఆఫ్. ఐ హోప్ యూ లవ్ మీ యాస్ మచ్ యాస్ ఐ లవ్ యూ. I'll see in my next video. త్వరగానే పెడతాను. See you in my next one. Bye bye.